దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. అలాగే. అయ్యా, వచ్చే నెల 10వ తేదీన మంచి ముహూర్తం ఉంది. కానీ అంతకంటే దివ్యమైన ముహూర్తం వచ్చే శుక్రవారమే ఉంది. 6 రోజులు కూడా లేదు. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. నా కోడలు నా ఇంటికి ఎంత తొందరగా వస్తుందా అన్నట్టుంది. అలాగే. అమ్మా, వారం రోజులు కూడా లేదంటున్నారు. కనీసం మేము ఏర్పాట్లవి చేసుకోవాలి కదమ్మా. మనం చేసేదేముంది బావగారు, అమ్మాయిని తీసుకుని ముహూర్తం సమయానికి పెళ్లి మండపానికి తీసుకురండి చాలు. అన్నీ మీరే చేస్తానంటుంటే మాకేదో ఇబ్బందిగా ఉంది బావగారు. ఆడపిల్ల తరపు వాళ్ళం కదా, కనీసం. అన్నయ్య గారు, మీరు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అసలు శ్రావణిని మా ఇంటి కోడలిగా పంపిస్తున్నారు చూడండి, అదే మాకు 10,000. అసలు ఇప్పుడు కోడలిగా రావడం ఏంటి బావగారు? శ్రావణి ఎప్పుడో కోడలిగా బాధ్యతలు తీసేసుకుంది. ఎంతలా అంటే మా కుటుంబానికి రాబోయే ప్రమాదాన్ని మాకన్నా ముందే పసిగట్టి మాకు తెలియకుండా ఆ ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. మళ్ళీ మొదలు పెట్టారు. నేను ప్రమాదం నుంచి బయటపడ్డమేంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? అడిగితే అనవసరంగా దొరికిపోతాం. అసలు అదేంటో ఎలా తెలుసుకోవాలి? వచ్చినప్పటి నుంచి నా బిడ్డను అందరూ అంతలా పొగుడుతున్నారు. అసలు ఏం చేసిందమ్మా నా బిడ్డ? అమ్మా శ్రావణి, ఏం చేసావమ్మా? అయ్యో నాన్న, ఎలాగోలా మెల్లగా బయటపడదామని నేను అనుకుంటుంటే ఇలా ఇరికిస్తున్నావేంటి? అంటే శ్రావణి మీకు కూడా చెప్పలేదా? ఇంత ఘనకార్యం చేసి అమ్మా నాన్నలకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి శ్రావణి? చెప్పు. చెప్పమ్మా. తను చేసిన పని గురించి తనే చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడో చెప్పుండేది మామయ్య గారు. అసలేం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన తెలివితేటలతో మా కంపెనీని, 1,000 కోట్ల ఆస్తిని, అన్నిటికీ మించి మా పరువు ప్రతిష్టల్ని కాపాడింది. మొన్న కార్పొరేట్ ఫైల్ స్టడీ చేయాలని పెన్ డ్రైవ్ లో డేటా మొత్తం తీసుకున్నారు కదా, చూసారా? కానీ ఇంత చేసినా కూడా ఏమీ చేయనట్టు, అదసలు పెద్ద పనే కానట్టు
ఎంత అమాయకంగా కూర్చుందో చూడండి. ఇంత తెలివైన, బాధ్యత కలిగిన, మంచి మనసున్న అమ్మాయిని కోడలిగా పంపించటానికి ఇంకా మీరేమైనా చెయ్యాలా అన్నయ్య గారు? కట్టుబట్టలతో పంపిస్తే సరిపోదు? చాలా సంతోషం అమ్మా. అంటే ఇదా కుట్టు మిషన్ చేసిన పని అన్నమాట. ఎవరికి ఏ అనుమానం రాకుండా నాలాగే వెళ్ళి ఇంత పని చేసుకొచ్చిందా? నిజం తెలిసాక కూడా చేసింది నేను కాదు అని బయటపడదేంటి? అంటే చెల్లెలు చేసిన దానికి ఇది క్రెడిట్ కొట్టేస్తుందన్నమాట. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది ఇది నువ్వు చేసిన పని కాదు, నా చిన్న కూతురు చేసిన పని అని. ఇన్నాళ్ళు నీకోసం చేసింది, ఇప్పుడు నీ కాబోయే అత్తారింటికి కూడా మేలు చేసిందంటే నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. మరీ ఎక్కువ పొగుడుతున్నాను అనుకోవద్దు గాని విక్రమ్, ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టంరా. ఇంత గొప్ప మనసున్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? నా బిడ్డ అంతేనమ్మా, తనకి చెడు చేసిన వాళ్ళకి కూడా మంచే చేయాలని చూస్తుంది. అలాంటిది అయిన వాళ్ళకి ఆపదొస్తుందంటే మౌనంగా ఉంటుందా? అందుకే వదినా, నా కోడలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని దగ్గర్లో ముహూర్తం పెట్టించాను. ఆ రోజు కూడా ఎప్పుడొస్తుందా అని తొందరగా ఉంది. ఇంకా ఎన్నాళ్ళేమ్మా? వారం రోజులే కదా. నీ చెల్లెలు చేసిన దానికి నిన్ను పొగుడుతుంటే పొంగిపోతున్నావు గాని నిజం బయట పెట్టకుండా నాకు మాత్రం బాగా దొరికావే. ఈ ఒక్క విషయం చాలు నిన్ను జీవితాంతం ఆడుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తావు ధరణి? ముందు ఎలాగైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నా కూతుర్ని ఎన్నెన్ని మాట్లాడినావే? నీ పరువు తీయడానికి పుట్టిందని, నీ పేరు చెడగొడుతోందని ఎన్నెన్ని మాటలన్నావు. చివరికి దాని నాశనం కూడా కోరుకున్నావు. కానీ అది చూడు, నీ బతుకు నిలబెడుతోంది. నువ్వు వెళ్లబోయే మెట్టినింటికి పూల దారి వేస్తోంది. అమ్మా ఆపుతావా? బయలుదేరినప్పటి నుంచి మొదలు పెట్టావు, ఇంకా వాగుతూనే ఉన్నావు. అవునే, చిన్నప్పటి నుంచి వాగుతూనే ఉన్నాను. కానీ ఏం లాభం? కొంచెమన్నా దాన్ని అర్థం చేసుకున్నావా? ఇప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతే నిన్న దేవుడు కూడా క్షమించడే. ఇప్పుడే ఇంత చేసిందంటే రేపొద్దున నాలాగే వెళ్ళి ఇంకేమైనా చేయదన్న గ్యారంటీ ఏంటి?
ఇప్పుడు ఇది కూడా ఏ ఉద్దేశంతో చేసిందో, తర్వాత అదేం కొంప ముంచుతుందో. నువ్వు మారవక్క. నువ్వు మారవే. అది మంచి చేసినా కూడా దాంట్లో చెడు చుట్టమే అలవాటైపోయింది నీకు. రేపెప్పుడన్నా నీ ప్రాణాలు పోయే పరిస్థితే వచ్చి అది నిన్ను కాపాడినా ఏం లాభం లేకపోతే నన్నెందుకు కాపాడుతుంది అనుకుంటావే గాని అప్పుడు కూడా మంచిగా ఆలోచించవు. ఎప్పుడు దాని గురించి ఆలోచించడమే గాని నా గురించి ఆలోచించవు కదా. సరే, అది నాలాగే వెళ్ళి నన్ను ఉద్ధరించే పని చేసిందే అనుకుందాం. కానీ రేపెప్పుడైనా అది చేసింది నేను కాదు, నాలాగే ఉన్న నా చెల్లెలు అని నా మెట్టినింటి వాళ్ళకి తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అయినా దాని బతికది చూసుకోకుండా నా గురించి అది ఆలోచించడం. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ నా విషయాల్లో కలెక చేసుకోకుండా దాని పని దాన్ని చూసుకోమని చెప్పు. ప్రేమవద పెన్ను ఇక్కడికొచ్చిందేంటి? పిన్ని, మీరా? రండి రండి, కూర్చోండి. చెప్పకుండా సడన్ గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. అదే అదే లేదు. ఇదిగో నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరేం మాట్లాడుతున్నారో, నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావో మొత్తం విన్నానే. మా ఇంటికి రాబోయే కొత్త కోడలివి. నిశ్చితార్థం హడావిడిలో నీతో అస్సలు మాట్లాడడం కుదరలేదు. అందుకే కాసేపు మాట్లాడదామని వచ్చాను. అయ్యో, దాందే ఉందమ్మా. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మా ఇంటికి కోడలుగా రాబోతున్నందుకు ముందు నీకు అభినందనలు. థ్యాంక్స్ పిన్ని. కూర్చోండి. మీరొచ్చాక కూడా ఇంట్లో నీ ప్రస్తావనే శ్రావణి. నువ్వు కంపెనీని కాపాడినందుకు నీ తెలివితేటల గురించి ఒక్కొక్కరు ఎంత పొగుడుతున్నారో తెలుసా? అదంతా చేసింది నేనని తెలుసు కదా, మరి ఇక్కడికొచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందేంటి? కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తెలివైన దానివని, నువ్వు చెయ్యని పనుల్ని కూడా చేసినట్టు ఎదుటి వాళ్ళని నమ్మించగల మహానటివని వాళ్ళకి తెలీదు పాపం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నమ్మించడం ఏంటి? ఇంకా అమాయకురాల్లా నటించొద్దు శ్రావణి. కంపెనీని కాపాడింది నువ్వు కాదు, అచ్చం నీలాగే ఉండే నీ కవల సోదరి ధరణి. నా కవల సోదరేంటి? ఏం మాట్లాడుతున్నారు? నాకు మొత్తం తెలుసు శ్రావణి. అచ్చం నీలాగే ఉండే చెల్లెలు నీకు ఉందని తెలుసు. అది ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తెలుసు. ఆ విషయం చెప్తే ఎక్కడ నీకు పెళ్లి జరగదోనని, అసలు చెల్లెలున్న సంగతే చెప్పలేదని కూడా తెలుసు. ఎవరినైనా మంచివాళ్లని నమ్మినంతసేపు నెత్తిన పెట్టుకుంటుంది మీ అత్త. కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు, నిజాల్ని దాచి మోసం చేసేవాళ్ళు అని తెలిస్తే తన్ని తరిమేస్తుంది.
ఇప్పుడు ఇవన్నీ చెప్పానే అనుకో, నీ పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఇప్పుడు నువ్వు మా ఇంటికి కోడలివి కావడం కాకపోవడం నా చేతుల్లో ఉంది. ఏం చేద్దాం? నిజం చెప్పేయమంటావా? ఇది నిజాలన్నీ తెలుసుకొని అక్కని భయపెట్టి తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తుందన్నమాట. చెప్పు, ఏం చేద్దాం? మీ అత్తకి మొత్తం చెప్పేనా? ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏదో తేడా కొట్టింది. తర్వాత మెల్లగా తెలుసుకోవచ్చులే అనుకున్నాను. కానీ నీ అంతటి నువ్వే బయటపడిపోయావు. సరే, ఇప్పుడేంటి? నీకు తెలిసిందంతా మా అత్తతో చెప్తానంటావు. చెప్పుకో. చెప్పుకోవాలా? తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవు. ఏమీ జరగదు. నువ్వు తెలుసుకోని ఇంకొక విషయం ఏంటంటే, విక్రమ్కి నేనంటే పిచ్చి. ఎవరెన్ని చెప్పినా నన్నే పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఏం చేసినా ఆ ఇంటి కోడలుగా కాకుండా మాత్రం చేయలేవు. ఆహా, అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా? నాతో కాస్త మంచిగా ఉంటావేమో నీకు సాయం చేద్దాం అనుకున్నాను. కానీ ఇంత పొగరుగా చెప్తున్నావు కదా, చూద్దాం ఎలా ఆ ఇంటి కోడలు అవుతావో. నాతోనే ఛాలెంజ్ చేశాక నేనిచ్చే బొకే మాత్రం ఎందుకు? ఏమండి, కాఫీ తీసుకోండి. వద్దులేండి, మీ అమ్మాయి నాకు పెద్ద పని పెట్టింది. తొందరగా వెళ్ళి ఆ పని చూడాలి. ఇదిగో, నువ్వు తీసుకోవే. వద్దమ్మా, ఇప్పుడే వస్తాను. ఈ కెమెరా కోసమేగా వెతుకుతున్నావు? ఏబిసిడీలే సరిగ్గా రాయడం చేతగాని నీకే అన్ని తెలివితేటలుంటే ఎంఏ ఎల్ఎల్బి చేసిన లాయర్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నాలాంటిది ఒక ఇంటికి కోడలిగా వస్తుంది అంటే నాతో మంచిగా ఎలా ఉండాలి, నా దయా దాక్షిణ్యాల మీద ఎలా బతకాలి అని ఆలోచించాలి గాని నాకే చెక్ పెట్టాలని చూడకూడదు.
నువ్వు ఏం చేసినా నేను ఆ ఇంటి కోడల్ని అవుతాను. ఆ ఇంటి కోడల్నయ్యాక నువ్వేమీ చేయలేవు. ఇప్పుడే ఇలా ఉందంటే కోడలయ్యాక ఏమీ చేయలేవు. కోడలు కాకుండానే అడ్డుకోవాలి.